నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ మీసోడర్మ్. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీసోడర్మ్ ఫామ్ అయిందో మీసోడర్మ్ ఎక్టోడర్మ్ కి ఎండోడర్మ్, ఇది గట్నన్న, ఇది నోటోకార్డ్, ఇది న్యూరల్ ట్యూబ్ ఆర్ నెర్వ్ కార్డ్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే ఈ సరౌండింగ్స్, ఈ చుట్టూ ఉన్నదంతా ఏమవుతుందంటే మీసోడర్మ్ ఇదంతా. ఇక్కడ మీసోడర్మ్ అనేది ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్ల వైపున మీసోడర్మ్ స్ప్రెడ్ అవుతుంది. వేటి మధ్య స్ప్రెడ్ అవుతుందంటే ఎక్టోడర్మ్, ఇది ఎక్టోడర్మ్, లోపల వైపుది ఎండోడర్మ్, గట్ వాలే చెప్పుకున్నాం. ఇక్కడ కొంచెం పైకి వేసుకుంటే సరిపోదు, ఇది గట్ వాల్. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్టోడర్మ్ కి ఎండోడర్మ్ కి మధ్యలో, ఇది ఎక్టోడర్మ్ అన్న, గట్ ఉంది కాబట్టి గట్ ఎండోడర్మ్, ఈ రెండింటికి మధ్యలో మనకి ఏమవుతుందంటే మీసోడర్మ్ అనేది అన్ని డైరెక్షన్ల వైపు స్ప్రెడ్ అవుతుంది. మీసోడర్మ్ ఏమవుతుందంటే అన్ని వైపులకి స్ప్రెడ్ అవుతుంది. ఇలా మీసోడర్మ్ స్ప్రెడ్ అవ్వటం వల్ల, అంటే స్ప్రెడ్ అయిన తర్వాత మనకేం చెప్తాం అంటే మీసోడర్మ్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఏమేంటిదంటే దానిలో న్యూరల్ ట్యూబ్కి నోటోకార్డ్కి రెండిటికి ఐదర్ సైడ్గా రెండు వైపులా ఉన్న మీసోడర్మ్ ఏమంటామంటే ఎపిమియర్ అంటాం. ఇదంతా ఎపిమియర్ నాన్న, ఇది ఎపిమియర్ అనేది వేటి పక్కన ఉంటుందంటే ఐదర్ సైడ్ ఆఫ్ ది న్యూరల్ ట్యూబ్ అండ్ నర్వ్ కార్డ్. నర్వ్ కార్డ్కి న్యూరల్ ట్యూబ్కి అటువైపున ఇటువైపున ఉన్న మీసోడర్మ్ ఏమంటామంటే ఎపిమియర్ అంటాం, ఎపిమియర్. నెక్స్ట్ గట్టు వాల్కి, ఇక్కడ గట్టు వాల్ అనేది గట్టు వాల్ని సరౌండ్ చేస్తూ ఉండే మీసోడర్మ్ ఏమంటామంటే హైపోమియర్ అంటాం. ఇది గట్టు వాల్ని సరౌండ్ చేస్తూ ఉండే మీసోడర్మ్ ఏమంటామంటే హైపోమియర్ అంటాం. ఓకేనా? ఎపిమియర్కి హైపోమియర్కి, ఇది ఎపిమియర్ అన్న, ఇది హైపోమియర్, ఈ రెండిటికి మధ్యలో ఉన్న మీసోడర్మ్ ఏమంటామంటే మీసోమియర్, ఇది మీసోమియర్. ఎపిమియర్కి హైపోమియర్కి మధ్య ఉందని మీసోమియర్ అంటాం. అంటే అక్కడ ఎపిమియర్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఐదర్ సైడ్ ఆఫ్ ది న్యూరల్ ట్యూబ్ అండ్ నర్వ్ కార్డ్, న్యూరల్ ట్యూబ్కి నర్వ్ కార్డ్కి రెండు వైపులా ఉన్న మీసోడర్మ్ ఏమంటామంటే ఎపిమియర్ అంటున్నాను. మీసోమియర్ అంటే ఏం చెప్తాం అంటే హైపోమియర్కి ఎపిమియర్కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం అంటే మీసోమియర్ అని చెప్తాం. గట్ని సరౌండ్ చేస్తూ ఉండేదాన్ని ఏమంటాం అంటే గట్ రీజన్లో ఉండేదాన్ని ఏమంటాం అంటే హైపోమియర్ అని అంటాం. కదా? హైపోమియర్ గట్ రీజన్లో ఉంటుంది, ఎపిమియర్ న్యూరల్ ట్యూబ్కి నెర్వ్ కార్డ్ రీజన్లో ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని మీసోమియర్ అంటున్నాం. అంటే మనకి ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో అన్ని డైరెక్షన్ల వైపు మీసోడర్మ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఎపిమియర్ ఏమవుతుందంటే ఎపిమియర్ అనేది బ్లాక్స్గా డివైడ్ అవుతుంది. మీకు 3 బ్లాక్స్గా డివైడ్ అయిందన్న, ఇది అటువైపు కూడా ఈ ఎపిమియర్ అనేది 3 బ్లాక్స్గా డివైడ్ అవుతుంది. ఈ బ్లాక్స్గా డివైడ్ అయిన వాటిని ఏమంటాం అంటే సొమైట్స్ అంటాం. ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాను, మీసోడర్మల్ సొమైట్స్ అని చెప్పుకున్నాం. ఇలా సొమైట్స్గా డివైడ్ అవుతుంది, ఆర్ మీసోడర్మల్ బ్లాక్స్ అంటారు, సొమైట్స్గా డివైడ్ అవుతుంది. ఈ సొమైట్స్ ఏమేంటి అంటే ఇది ఒకటి సొమైట్, ఇది ఒక సొమైట్, ఇది ఒక సొమైట్ అన్న. ఈ సొమైట్ని ఏమంటామంటే స్క్లీరోస్టోమ్, డెర్మటోమ్, మయోటోమ్. స్క్లీరోటోమ్, డెర్మటోమ్, మయోటోమ్. ఓకేనా? ఇలా సొమైట్స్గా డివైడ్ అయింది. ఈ సొమైట్స్లో మనం ఏం చెప్తాం అంటే స్క్లీరోటోమ్ నుంచి ఎపిమియర్ అనేది సొమైట్స్గా డివైడ్ అయిందన్న. స్క్లీరోటోమ్, డెర్మటోమ్, మయోటోమ్. స్క్లీరోటోమ్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందంటే వర్టిబ్రల్ కాలం ఫామ్ అవుతుంది స్క్లీరోటోమ్ నుంచి. ఇక్కడ డెర్మటోమ్ నుంచి మనకి ఏమవుతుందంటే డెర్మిస్ ఆఫ్ స్కిన్ యొక్క డెర్మిస్, తర్వాత అదర్ కనెక్టివ్ టిష్యూ అండ్ డెర్మిస్ ఆఫ్ ది స్కిన్ రెండు దేని నుంచి ఫామ్ అవుతుందంటే డెర్మటోమ్ నుంచి ఫామ్ అవుతుంది. మయోటోమ్ పేరులోనే ఉందన్న, వాలంటరీ మజిల్స్. మయో అంటే మజిల్ కాబట్టి వాలంటరీ మజిల్ ఫామ్ అవుతుందని చెప్తాం. డెర్మిస్ అంటే స్కిన్ కాబట్టి డెర్మిస్ ఆఫ్ ది స్కిన్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. కదా? స్క్లీరోటోమ్ నుంచి ఏమవుతుంటే వర్టిబ్రల్ కాలం ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం.
అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎపిమీర్ అనేది డివైడ్ అయ్యేసి సొమైట్స్ గా ఫామ్ చేస్తుంది. ఈచ్ సొమైట్ ఏమవుతుందంటే మనకు సొమైట్స్ ఏం చెప్తుందంటే స్క్లెరోటోమ్, డెర్మటోమ్, మయోటోమ్ అనేవి సొమైట్స్. స్క్లెరోటోమ్ నుంచి వర్టిబ్రల్ కాలం, డెర్మటోమ్ నుంచి డెర్మిస్ ఆఫ్ ది స్కిన్ అండ్ అదర్ కనెక్టివ్ టిష్యూ, మయోటోమ్ నుంచి వాలంటరీ మజిల్స్ అనేవి ఫామ్ అవుతుంది. మిడిల్లో ఉన్న మీసోమియర్ నుంచి మనకేం ఫామ్ అవుతుందంటే యూరినోజెనైటల్ డక్ట్స్. మీసోమియర్ నుంచి ఏం ఫామ్ అవుతుందంటే యూరినోజెనైటల్ డక్ట్స్ అండ్ యూరినరీ ఆర్గాన్స్ ఆర్ యూరినోజెనైటల్ ఆర్గాన్స్. ఓకేనా? అంటే మీసోమియర్ నుంచి మనకేం ఫామ్ అవుతుందంటే యూరినోజెనైటల్ ఆర్గాన్స్ అండ్ దైర్ డక్ట్స్. ఈ రెండు దేని నుంచి ఫామ్ అవుతుందంటే మీసోమియర్ నుంచి ఫామ్ అవుతుంది. హైపోమియర్ ఏమవుతుందంటే 2గా డివైడ్ అవుతున్నాను. హైపోమియర్ అనే మీసోడమ్ ఏమవుతుందంటే 2 లేయర్స్గా డివైడ్ అవుతుంది. అవుటర్ లేయర్ని ఏమంటాం అంటే సొమాటిక్ లేయర్ అంటాం, ఇన్నర్ లేయర్ని స్ప్లాంకినిక్ లేయర్ అంటాం. ఈ 2 లేయర్స్ మధ్యలో మనకి ఏమవుతుంటే ఎంబ్రియోనిక్ సీలోమ్ అనేది ఫామ్ అవుతుంది. హైపోమియర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, షైజో సీలోమ్ అని చెప్పుకున్నాం. షైజో అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్ అను. మీసోడర్మ్లో ఏ లేయర్ అంటే హైపోమియర్ అనేది డివైడ్ అయ్యేసి స్ప్లిట్ అయ్యేసి మనకి ఏం ఫామ్ చేస్తుందంటే 2 లేయర్స్ని ఫామ్ చేస్తుంది. అవుటర్ లేయర్ని సొమాటిక్ లేయర్ అంటున్నాం, ఇన్నర్ లేయర్ని ఏమంటామంటే స్ప్లాంకినిక్ లేయర్ అంటాం. ఆ 2 లేయర్స్ మధ్యలో మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఎంబ్రియోనిక్ సీలోమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంట్రా ఎంబ్రియోనిక్ సీలోమ్ అనేది ఆ రెండింటి మధ్యలో ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ సీలోమ్ మనకేం చేస్తుందంటే పెరికార్డియల్ క్యావిటీ, ప్లోరల్ క్యావిటీ, పెరిటోనియల్ క్యావిటీస్ని ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం అన్నోటి గురించి. పెరికార్డియల్ క్యావిటీ, ప్లోరల్ క్యావిటీ అండ్ పెరిటోనియల్ క్యావిటీని ఫామ్ చేసేది ఏదంటే కనుక హైపోమియర్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే మనకు సీలోమ్ను ఫామ్ చేస్తుంది. ఈ సీలోమ్ మనం ఏం చెప్తున్నాం అంటే షైజోసీలోమ్ అంటున్నాం. షైజోసీలోమ్ అనేది ఏంటంటే మనకి సెకండరీ సీలోమ్, సెకండరీ క్యావిటీని ఏమంటే సీలోమ్ అంటున్నాం. ప్రైమరీ క్యావిటీ అయితే కనుక బ్లాస్టోసీలోమ్ అంటున్నాం. సెకండరీ సీలోమ్ ఏంటంటే కనుక ట్రూసీలోమ్ అంటున్నాం. ట్రూసీలోమ్ దేని నుంచి ఫామ్ అవుతుందంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్. మీసోడర్మ్ స్ప్లిట్ అవటం వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటాం అంటే షైజోసీలోమ్ అంటున్నాం. ఓకేనా? అది ప్లసెంటా ఫార్మేషన్. ప్లసెంటా ఫార్మేషన్ అన్న ఇది ఎంబ్రియో యొక్క ట్రోపోబ్లాస్ట్ సెల్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రోపోబ్లాస్ట్ నుంచి ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ లేయర్స్ ఫామ్ అవుతున్నాయని. ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ అంటే మనకి ఆ 4 ఉన్నాయి కదా, యామ్నియాన్, కొరియాన్, ఎల్లంటైస్, యోక్సాక్. ఇవన్నీ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్. ఇవన్నీ కూడా ట్రోపోబ్లాస్ట్ నుంచి ఫామ్ అవుతాయి. వీటిని ట్రోపోప్లాస్టిక్ వెల్లై అంటారు. అంటే ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ట్రోపోబ్లాస్ట్ నుంచి ఫామ్ అవుతున్నాయి. వీటిని ట్రోపోబ్లాస్టిక్ వెల్లై ఆర్ కొరియానిక్ వెల్లై అంటారు. కొరియాన్ నుంచి కూడా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా, కొరియానిక్ వెల్లై అంటారు. ఈ కొరియానిక్ వెల్లై ఏమవుతుందంటే యుటరైన్ వాల్లోకి పెనిట్రేట్ అవుతుంది. ఈ కొరియానిక్ వెల్లైని యుటరైన్ యొక్క సెల్స్ ఏం చేస్తాయంటే ఎన్క్లోజ్ చేస్తాయి వాటిని. ఓకేనా? ఎన్క్లోజ్ చేస్తున్నాయి. చూడన్నా, ఎన్క్లోజ్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యుటరైన్ వాళ్ళు కొరియానిక్ వెల్లై రెండూ కూడా ఇంటిగ్రేటెడ్ అవుతున్నాయి. రెండూ కూడా అంటే యుటరైన్ టిష్యూ అండ్ కొరియానిక్ వెల్లై ఇంటిగ్రేటెడ్ విత్ ఈచ్ అదర్. రెండు ఇంటిగ్రేటెడ్ అయ్యేసి మనకేం ఫామ్ చేస్తున్నాయి అంటే ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ స్ట్రక్చర్నే మనం ఏమంటుంటే ప్లసెంటా అంటాం. ఓకేనా? యుటరైన్ టిష్యూ అండ్ కొరియానిక్ వెల్లై becomes integrated with each other and jointly form a structural and functional unit. అంటే రెండు మనకేమవుతుందంటే యుటరైన్ టిష్యూ, కొరియానిక్ వెల్లై రెండు కూడా ఇంటిగ్రేటెడ్ అయ్యేసి రెండు బాగా కలిసిపోయి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ స్ట్రక్చర్నే మనం ప్లసెంటా అంటున్నాం. ఈ ప్లసెంటాని ఏమంటామంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటాం. వీటి మధ్య స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అంటే ఎంబ్రియోకి అంటే డెవలపింగ్ ఎంబ్రియోకి అండ్ యూటిరస్కి, మదర్ యూటిరస్కి మధ్యలో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏదంటే కనుక ప్లసెంటా. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అన్న ప్లసెంటా.
ప్లసెంటా అనేది రెండింటికి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ బిట్వీన్ ద డెవలపింగ్ ఎంబ్రియో అండ్ మదర్ యూటిరస్. రెండింటి మధ్యలో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏదంటే కనుక ప్లసెంటా అని చెప్తాం. ఈ ప్లసెంటాలో మనకేం చెప్తామంటే రెండు స్ట్రక్చర్స్ ఉంటుంది. ఈ రెండు స్ట్రక్చర్స్ కలిసి మన ప్లసెంటాని ఫామ్ చేస్తుంది. ఏమేమి స్ట్రక్చర్స్ అంటే ఎంబ్రియో నుంచి ఫామ్ అయ్యే స్ట్రక్చర్స్ అండ్ యూటిరస్ నుంచి ఫామ్ అయ్యే స్ట్రక్చర్స్ రెండు కలిసి మనకు ఒక ప్లసెంటాని ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లసెంటా. టైప్స్ ఆఫ్ ప్లసెంటా. ప్లసెంటా అని ఏమంటామంటే కొరియో అల్లంటాయిక్ ప్లాసెంటా అంటాం. ఎందుకంటే కొరియానిక్ వెళ్ళై అల్లంటాయిస్ అంటే కొరియాను అల్లంటాయిస్ రెండు కలవటం వల్ల మనకి ప్లసెంటా ఫామ్ అవుతుంది కాబట్టి కొరియో అల్లంటాయిక్ ప్లాసెంటా అంటాడు. లేదా ఇంకోటి ఏంటంటే డిస్కాయిడల్ ప్లాసెంటా. డిస్కాయిడల్ ప్లాసెంటా అంటే ఏంటంటే ఇది బ్లాస్టో డిస్క్ అన్న. బ్లాస్టో డిస్క్ డోర్సల్ రీజన్లోనే వస్తుంది ప్లాసెంటా అనేది. అందుకే దీన్ని ఏమంటామంటే డిస్కాయిడల్ ప్లాసెంటా అంటాం. వెల్లై ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద డోర్సల్ సర్ఫేస్ ఆఫ్ ది బ్లాస్టో డిస్క్. బ్లాస్టో డిస్క్ కి డోర్సల్ సర్ఫేస్ మాత్రమే ఈ వెల్లై అనేది ఫామ్ అవుతూ ఉంటుంటాయి. అంటే ప్లసెంటా అనేది ఫామ్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటామంటే డిస్కాయిడల్ ప్లసెంటా అంటాం. తర్వాత హీమోకొరియల్. హీమోకొరియల్ ప్లసెంటా అని కూడా అంటున్నాను. ఎందుకు హీమోకొరియల్ ప్లసెంటా అంటారంటే మదర్ బ్లడ్ అనేది కొరియానిక్ వెల్లైతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతుంది. ఓకేనా. ఈ మదర్ బ్లడ్ వెజల్ వచ్చేసి కొరియానిక్ వెల్లైతో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. అంటే మధ్యలో మెంబ్రేన్ ఉంటుంది, కాకపోతే బ్లడ్ వెజల్ వచ్చేసి డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతుంది. ఓకేనా. అందుకే దీన్ని ఏమంటాం అంటే హీమోకొరియల్ అంటాం. మెటర్నల్ బ్లడ్ కమ్స్ ఇన్ టు డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఫేటల్ కొరియాన్. ఓకేనా. ఫేటల్ కొరియాన్ ఇదన్నా కొరియానిక్ వెల్లై అంటాం. ఫేటల్ కొరియాన్తో మెటర్నల్ బ్లడ్ వెజల్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్లసెంటాని హీమోకొరియల్ ప్లసెంటా అని కూడా అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ప్లసెంటా టైప్స్. నెక్స్ట్ ఇంకో ప్లసెంటాని ఏమంటున్నామంటే డెసిడ్యువల్ ప్లసెంటా అని కూడా అంటాం. డెసిడ్యువేట్ ప్లసెంటా. డెసిడ్యువేట్ అని ఎందుకు అంటానంటే ప్లసెంటా అనేది ఏమవుతుందంటే మనకి యుట్రైన్ వాళ్ళు తర్వాత ఫేటస్ రెండు కలిసేసి ప్లసెంటా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ప్లసెంటా అనేది పార్చురేషన్ అప్పుడు ఏమవుతుందంటే రప్చర్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. అది అందుకే దీని ఏమంటాం డెసిడ్యువేట్ ప్లసెంటా అంటాం. అంటే ప్లసెంటా రప్చర్ అండ్ పాసెస్ అవుట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్చురేషన్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడు ఆ ప్లసెంటా అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. అందుకే దీన్ని ఏమంటామంటే డెసిడ్యువేట్ ప్లసెంటా అంటాం. ఫంక్షన్స్ ఏంటి? ప్లసెంటా యొక్క ఫంక్షన్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్స్ ప్లసెంటా అసలు దేనికి యూజ్ అవుతుంది? దేనికి యూజ్ అవుతుందంటే కనుక ప్లసెంటా సప్లై ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు ద ఫేటస్ కావాల్సిన ఆక్సిజన్ని న్యూట్రియంట్స్ని మదర్ నుంచి ఫేటస్కి సప్లై చేస్తుంది. దాంతోపాటుగా రిమూవల్ ఆఫ్ CO2 ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఫ్రమ్ ద ఫేటస్లో ఫామ్ అయిన CO2 ఎక్స్క్రీటరీ మెటీరియల్ని ఏం చేస్తుందంటే ఫేటస్ నుంచి మదర్ బ్లడ్కి ఇచ్చేస్తుంది. ఓకేనా. అలా అటు ఇటు ఎక్స్చేంజ్ చేయడం కోసం ఈ ప్లసెంటా అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఇదేం చేస్తుందంటే ప్రొజెస్ట్రాన్ని సెక్రెట్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నా కార్పస్ లూటియం తర్వాత ప్రొజెస్ట్రాన్ని సెక్రెట్ చేసేది ప్లసెంటా అని చెప్పుకున్నాం. ఇదేం చేస్తుందంటే ఎండోమెట్రియం వాళ్ళని థిక్నెస్ చేయడం కోసం, ఎండోమెట్రియం వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఈ ప్రొజెస్ట్రాన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. అప్పటి వరకు కార్పస్ లూటియం రిలీజ్ చేస్తుంది. 4th మంత్ నుంచి మనకేం చేస్తుందంటే 4th మంత్ తర్వాత నుంచి లేదా 4th మంత్ నుంచి మనకేం చేస్తుందంటే ఈ ప్లసెంటా అనేది రిలీజ్ చేస్తుంది. ఆఫ్టర్ 4th మంత్ అంటున్నాను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈస్ట్రోజన్. ఇదేం చేస్తుందంటే ఈస్ట్రోజన్ కూడా సెక్రెట్ చేస్తుంది. ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే మెయిన్ ఈస్ట్రోజన్ ఏదంటే ఎస్ట్రడ్రయాల్ అంటాడు. ఈస్ట్రోజన్ ఏదంటే ఏం చేస్తుందంటే యుటిరైన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది మెమరీ గ్లాండ్స్ డెవలప్ అవ్వాలన్నా యుటిరైన్ వాల్ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలన్నా
మనకేంటంటే ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అవ్వాలా. ఆ ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ప్లసెంటా నుంచి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈస్ట్రోజన్ సోర్స్ కూడా చెప్పుకున్నాం, ఆల్రెడీ వేరు చోట్ల నుంచి రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం. దాంతోపాటుగా ప్లసెంటా కూడా. అందుకే ప్లసెంటాని ఏమని చెప్తామంటే టెంపరీ ఎండోక్రైన్ గ్లాండ్ అని కూడా అంటున్నాను. ప్లసెంటా ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్గా కూడా యాక్ట్ చేస్తుంది ప్లసెంటా అనేది. ఓకేనా? అది ప్లసెంటా నుంచి మనకి హెచ్సిజి హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ కూడా రిలీజ్ అవుతున్నాను. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రెగ్నెన్సీ కోసం టెస్టింగ్ కోసం యూజ్ అయ్యేది హెచ్సిజి అని చెప్పుకున్నాం. ఇంకనా హెచ్సిజి ఏం చేస్తుందంటే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హెచ్సిజి ఏమవుతుంటే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది అన్న హార్మోన్. ఓకేనా? ప్లసెంటా రిలీజ్ చేస్తాయి హెచ్సిజిని. నెక్స్ట్ ప్లసెంటా నుంచి మనకేం రిలీజ్ అవుతుందంటే సొమాటోమెమోట్రోపిన్ అనేది రిలీజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. సొమాటోమెమోట్రోపిన్ ఇదేం చేస్తుందంటే యాంటీ ఇన్సులిన్ అంటే యాంటీ ఇన్సులిన్ గా పనిచేస్తుంది అన్న. యాక్చువల్గా ఇన్సులిన్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ యొక్క లెవెల్స్ను తగ్గిస్తుంది. అదే ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్లసెంటా ఏం చేస్తుందంటే సొమాటోమెమోట్రోపిన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది హార్మోన్. ఇదేం చేస్తుంది? ఇన్సులిన్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. అంటే లివర్ నుంచి మనకేం ప్యాంక్రియాస్ నుంచి మనకేమవుతుందంటే ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి. ఇన్సులిన్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. అంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ లెవెల్ని తగ్గించేస్తుంది. సొమాటోమెమోట్రోపిన్ ఏం చేస్తుంది? మదర్ యొక్క బ్లడ్లో గ్లూకోజ్ యొక్క లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ఫీటస్ కావాలి కదా గ్లూకోజ్ అనేది. అందుకేం చేస్తుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసి ఆ గ్లూకోజ్ని ఫీటస్గా పంపించేస్తూ ఉంటుంది, కావాల్సిన గ్లూకోజ్ని, ఎనర్జీ. ఓకేనా? సొమాటోమెమోట్రోపిన్ అనేది యాంటీ ఇన్సులిన్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. అందుకే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. ఎందువల్లంటే సొమాటోమెమోట్రోపిన్ అనేది ఇదేం చేస్తుంది? ఇన్సులిన్ యొక్క లెవెల్ని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మెటర్నల్ బ్లడ్లో ఏమవుతుందంటే గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ ఫీటస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? అవి ప్లసెంటా ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్.